ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు? సంస్కృతంలో ఆషాఢ శుక్లపక్ష ఏకాదశికి ప్రథమ ఏకాదశి అని పేరు. పూర్వకాలంలో వర్ష ఋతువుతో సంవత్సరం ఆరంభమయ్యేది కాబట్టి మొదటి ఏకాదశి అని దీన్ని భావించేవారు కాబట్టి ప్రథమ ఏకాదశి అదే తెలుగులో తొలి ఏకాదశి అయింది. ఇక దీని పేరు దేవశయని శయనైకాదశి అంటారు. ఇది చాలా విశేషమైనటువంటి ఏకాదశి. చాతుర్మాస్యంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి కాబట్టి కూడా తొలి ఏకాదశి అని దీన్ని పిలుస్తారు. విశేష పుణ్యములను సంపాదించుకునేటువంటి వ్యక్తి ఈరోజు తప్పకుండా ఉపవాసము, నామ సంకీర్తనము, దానము తప్పకుండా చెయ్యాలి.